సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. మనం ఎన్నో రకాల పొలాలను చూసాం, అవి ఎలా సాగు చేస్తామో చూసాం. ఆల్రెడీ మనం మామిడి తోట కూడా ఎన్నో రకాలు చేసాం. అంటే కాయలు ఎలా పండుతాయి, సో ఏ రకం వేస్తారో అన్ని చూసాం. కానీ సో ఇవి కట్ చేసేటప్పుడు ఒక్కొక్క షేప్ తో చేస్తే ఒక్కొక్క రకంగా వస్తుందంట చెట్టు. మరి మామూలుగా మనం మామిడికాయలే చూసాం, ఎన్ని రకాలు వేసాం చూసాం, మామూలుగా వెళ్ళి కాయలు కోసుకోవడమే చూసాం. బట్ వీటిని కూడా ఒక డిఫరెంట్ గా సాగు చేస్తారని చెప్పేసి ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరికి అయితే వచ్చాం. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మామిడి తోట వేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ట్రిప్ పాటించినట్లయితే కంపల్సరీ మీ మామిడి తోట చాలా గ్రోత్ అవుతుంది. మంచి కాయలతో మీ ముందుకైతే చూపించడానికి అయితే మేము వచ్చేసాం. మరి మంచి కాయలు అయితే పండుతాయంట. మరి ఇలా చేస్తే పండుతాయంట అండి. సో ఏదైనా చీడ ఉంటే అది కూడా ఈ ప్రాసెస్ లో చేస్తేనట్ట చీడ పోతుందంట. మరి కాయలు కూడా మంచిగా పండుతాయి, మంచి కలర్స్ తో పండుతాయి, మంచి టేస్టీగా అయితే పండుతాయంట. సో అందుకని చెప్పేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే ఈ రోజు మేము ముందుకు వచ్చాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంత మామిడి చెట్టు. సో మామూలుగా మనం ఒక మామిడి చెట్టు గ్రోత్ రావాలంటే మినిమం ఒక 10 సంవత్సరాలు అలా పడుతుందంట మంచిగా రావడానికి. సో ఇదైతే వేశారు, బట్ ఎన్ని ఇయర్స్ తెలుసుకుందాం. కానీ ఇక్కడైతే చాలా వరకు కట్ చేస్తూ ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది అనమాట, ఏంటి వీళ్ళు ఇంత మంచిగా ఉన్న మామిడి తోటనైతే అక్కడక్కడ కట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత బాగా ఇది చూడు, ఇక్కడ చూసినట్లయితే ఇంత బాగా లైక్ ఎలాంటి గ్రోత్ వచ్చింది కదా, ఎందుకు వీటిని కట్ చేస్తున్నారో, అంత అవసరం ఏందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఒకసారి వీళ్ళని వచ్చి అడిగాను, ఏంటి ఇంత అవసరం ఏంటి ఇక్కడ కట్ చేయడం అంటే, సో ఈ విధంగా చేస్తే మామిడి తోట చాలా గ్రోత్ అవుతుందండి, కాయలు మంచిగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది, చీడ కూడా ఉండదని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నాకే కాదు మీకు కూడా తెలియాలని చెప్పేసి వచ్చాము. మరి ఇంకెందుకు, అక్కడైతే రైతులు ఉన్నారు, సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాము పదండి. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ డిఫరెంట్ గా కట్ చేసి అంటే ఎలా కట్ చేస్తే ఎలా షేప్ వస్తుంది చూపించడానికి ఎవరో రైతు కాదండి, ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్, మంచిగా చదువుకున్నాడు, చదువుకున్నంతలో చదువుకొని ఇలాంటి ట్రిప్స్ తెలుసుకొని ఇలా చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి తను ఎవరో కాదు, మన ముందైతే ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి తన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మీ పేరేంటి? నాగిరెడ్డి. సో చదువుకున్నామని విన్నాము, మీ మదర్ వాళ్ళు చెప్పడం విన్నాను. సో ఇక్కడైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు. మేము చాలా పొలాలు అయితే వీడియో చేయడం జరిగింది, అవి ఎలా సాగు చేస్తారో చెప్పారు కానీ సో మామిడి తోటని మేము ఎప్పుడు అలా అనుకోలేదన్నమాట, ఎలా సాగు చేస్తారు, కాయలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి చూసాం కానీ సో ఇది కొంచెం కొత్తగా ఉంది. అసలు ఎందుకు సార్ ఇలా కట్ చేస్తున్నారు, ఏంటి అసలు మామిడి తోట గురించి క్లియర్ గా మా ప్రేక్షకులకు చెప్పరా? ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. నా పేరు నాగిరెడ్డి, దర్శి మండలం, ప్రకాశం జిల్లా, శివరాజ్ నగరం. మామిడి చెట్లు ఇలా కట్ చేయడం వల్ల ఏమైతుందంటే ప్రాపర్ షేప్ వస్తుంది. కట్ చేయకపోవడం వల్ల అది అలా చిక్కుగా కిందకి వాలిపోయి చెట్లు హైట్ పెరగవు, మళ్ళీ ఊపిరాడదు, మామూలుగా ఎక్కువ సంవత్సరాలు కూడా చెట్టు నిలవలేదు. ఇట్లా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఫ్రీ అవుతుంది, కొమ్మలన్నీ ఫ్రీ అయితే. ఇది ఇక్కడ మనం కట్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 3 స్టెమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి 3 స్టెమ్స్ వచ్చి అవి మళ్ళీ 5-6 నెలలకు ముదురుతాయి. 5-6 నెలలకు ముదిరిన కొమ్మకి కొత్త పిందె రావడం జరుగుతుంది ప్రూనింగ్ చేయడం వల్ల. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 1.5 ఇయర్ చెట్టు. 1.5 ఇయర్ చెట్టు. మామూలుగా గ్రోత్ రావడానికి అంటే లైక్ కంప్లీట్ గా కాయ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? పునాస అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ లో కాపు తీసుకోవచ్చు. పునాస ఒకటి. ఇది సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది కాపు కూడా. ఇది పునాస వెరైటీ. ఈ తోట మొత్తం పునాసనే. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి వర్క్ అంటే వీళ్ళు ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇలా చేయాలని? ఇప్పుడు వీళ్ళ బామ్మర్ది గారిది అక్కడ దర్శిలో ఉంటే తోట చేశాను, అక్కడ వర్క్ నచ్చి ఇక్కడ చెప్పారు, ఇక్కడికి వచ్చాను. నా నెంబర్ చెప్పమంటారా? నన్ను అప్రోచ్ అవ్వాలంటే నా నెంబర్ కి ఫోన్ చేయాలండి, 6281240289. నా నెంబర్ కాల్ చేశారనుకో, ఇక్కడనే కాదు ఎక్కడికైనా, ఏపీటీఎస్ ఎక్కడికైనా వచ్చి ప్రూనింగ్ చేయగలను. ఎక్కడికైనా వెళ్ళి చేస్తారు. ఎంతమంది వెళ్తారు? ఫస్ట్ నేను వెళ్ళి తోట మాట్లాడుకుంటా, చూస్తా, తోట మొత్తం తిరిగి తోట ఎలా ఉంది అని చూస్తా.
చూసి తర్వాత చెట్టుకి రేట్ అనేది మాట్లాడుకొని ఎంత మంది పడతారని తీసుకుని వెళ్తా. సో మీరు చదువుకున్నారు కదా సార్, మామూలుగా చదువుకున్న వాళ్ళు సో ఇంకా జాబ్ తెచ్చుకోవాలి, ఒక లెవెల్ కి వెళ్ళాలి అని చెప్పి అంటారు. బట్ మీరు ఇటు సైడ్ వచ్చి ఇది ఒక మంచి ట్రిప్ తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్? నాకైతే బాగుందండి ఫీలింగ్ అనేది. వ్యవసాయం పద్ధతి కదా ఇది, వ్యవసాయంలోకి బాగా ఉంది. ఇప్పుడు చదువుకొని వేరే జాబులు చేసి అక్కడ ఒకళ్ళ కింద పని చేసుకుంటా అక్కడ ఉండాలి. ఇదేందనుకో మనం చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. అది కాక మళ్ళీ రైతులకి సాయం చేసిన వాళ్ళం అవుతాం. చాలా మందికి ఫార్మర్స్ కి ప్రూనింగ్ అంటే ఏంటో తెలియదు ప్రాపర్ గా. అది మేము తెలుసుకున్నాం. మళ్ళీ టీఎస్ హార్టికల్చర్ వాళ్ళ కింద ట్రైనింగ్ తీసుకున్నా 1.5 years. అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇట్లా వచ్చి చేస్తున్నా. ఇంకా సో ఇలా చేస్తుంటే హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా ఇక్కడ ఏంటంటే మనం ఒక చెట్టు చూసాము, ఎగ్జాంపుల్ గా బ్యాక్ సైడ్ చూసాము. అవి రండి మనం చూసాము కట్ చేసినప్పుడు ఆ చెట్టు షేప్ ఎలా ఉంది. సో కట్ చేయని చెట్టు అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఎలా చేస్తారు, ఎలా చేస్తే గ్రోత్ వస్తుంది చెప్తారు మనకు ఒకసారి. ఓకే చెయ్యి. ఇప్పుడు ఇలా వాలిపోయింది కదా, ఇది వాలి ఎట్లా కిందకి నేల కానొస్తుంది. నేల కారినప్పుడు మనకు కాపు కాసినా గానీ అది మట్టి తగలడం వల్ల మనము తినలేము, వేరే వాళ్ళకి అమ్ముకోలేము, దేనికి పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు ఇలా కింద ఈ చిక్ అంతా తీసుకోవాలి 1.5-2 feet వరకు. ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు ఇవన్నీ? అంటే జనాన్ని బట్టి కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 3-4 stems వస్తాయి. ఇక్కడ నుంచి ఈ స్టెమ్స్ అని ఇట్లా పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క కొమ్మకి కత్తెర పడిద్ది. ఆ కొమ్మకి 3-4 stems వస్తూనే ఉంటాయి. ఆ రావడం వల్ల బాగా గుబురైతుంది ఇంకా చెట్టు. ఇది మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నారు ఈ తోటనైతే? ఈ సెకండ్ టైం మేము. సెకండ్ టైం ఇక్కడికే వచ్చారు? ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాము, ఇది సెకండ్ టైం. అలా ఎన్ని టైమ్స్ కట్ చేస్తారు? అంటే కాపు కాయని చెట్టు అయితే 6 months ఒకసారి చేసుకుంటారు. కాపు కాసేది ఏందనుకో June, July, August. ఒకవేళ మామూలుగా ఇప్పుడు మనం మల్లెపూల చెట్టుని ఎలా అయితే ఆకు తీసేస్తే పూలు వస్తాయో బాగా గ్రోత్ అయ్యి, సో ఆ విధంగా ఉంటుంది ఇది. మల్లెపూల చెట్టుకి ఆకులు తీసేయాలి, దీనికి ఆకులు తీసేయాల్సిన అవసరం లేదు. ఆకులు తీసేయకుండా ఈ మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇట్లా తుడిచేసుకోవాలి. ఆకులు ఇక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచేసుకొని ఇక్కడ తుడుచుకోవాలి. ఎలా అంటే వాటిని తీసేయాలి. వీటిని తీసేయడం వల్ల మనం మామూలుగా కటింగ్ అయిపోయాక స్ప్రే చేసుకుంటాము. ఆ స్ప్రే చేసుకునేది వీటి మొత్తం కొమ్మకి పడుతుంది. ఈ పాత ఆకు పోవడం వల్ల కొత్త చిగురు వస్తుంది కదా, ఈ పాత ఆకులో ఉన్న పురుగు ఏదైనా జబ్బులు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కొత్త చిగురికి రాకుండా సహాయపడుతుంది. ఇట్లా మంచి ట్రిప్స్ అయితే మాకు ఈరోజు చెప్తున్నా సార్. యాక్చువల్లీ ఉలాపాడ్ అంటేనే మామూలుగా మామిడి తోటలు ఫేమస్. మరి ఈ రోజు మనం ఉలాపాడ్ దగ్గరే మామిడి తోటల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇలాంటి ట్రిప్స్ అయితే పాటించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇవి ఇంకొకరికి తెలుస్తుంది, మీరు తెలుసుకుంటారు. రేపు ఒకవేళ మీరు మామిడి తోట వేయాలనుకుంటే సో వీళ్ళనైతే కంపల్సరీ మీరు సంప్రదించండి. ఎలా అంటే మామిడి తోట వేయాలనుకుంటే మేము ప్లాంటేషన్ కూడా చేస్తాము. ప్లాంటేషన్స్ చేస్తాము, మళ్ళీ చుట్టూ ఫినిషింగ్, ఫామ్ చుట్టూ ఫినిషింగ్. ఇంకా ఏదైనా తోట తీసుకొని ఆ తోటని మొత్తం క్లీన్ గా చేసేసి ఫార్మర్ చేతిలో పెడతాము. 1 year దాకా మేము తీసుకుంటాం తోటను కూడా. 1 year దాకా తీసుకొని ఆ పూర్తిగా మొక్క బతికి ఉన్నదాకా మేము మొత్తం దాన్ని మెయింటెనెన్స్ చేసి తర్వాత ఫార్మర్ కి ఇస్తాము. అట్లా కూడా ఉంది. సో యాక్చువల్లీ తన నెంబర్ కూడా చెప్పేశారు, ఆ నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు మీరు. కటింగ్ లో మళ్ళీ కనుపు కాడికి కట్ చేసుకోవాలి. ఈ కనుపుకి కొంచెం 1 inch ఉంచుకోవాలి. కనుపుకి ఇట్లా కట్టుగా చూసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఇలా ఉంటుంది కదండి, మామూలుగా మనం ఇలా కట్ చేస్తాము, కానీ ఇక్కడికి కొంచెం ముందు అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఈ కటింగ్ అనేది 3.5-4 years దాకా ఇలాగా ఈ స్టేజ్. మళ్ళీ 4-5 years నుంచి స్టెప్ మారుతుంది కటింగ్ అనేది. కటింగ్స్ డిఫరెంట్ గా ఉంటది 4-5 నుంచి. అప్పుడు ఎలా ఉంటుంది సార్ మామూలుగా? అప్పుడు అలా అంటే అంత పెద్ద చెట్లు ఇక్కడ లేవు ఇప్పుడు మన తోటలో చూపించడానికి. దీన్ని చూపించడానికి చెట్టు ఉంటుంది, ఆ పెద్ద చెట్టుకి ఎలా కట్ చేస్తారు? పెద్ద చెట్టుకి కింద వాల్ మొత్తం తీసేసుకోవాలి. ఒక 2 feet 3 feet దాకా వాల్ తీసేసుకొని లోపల చిక్కు ఉంటది, సన్న కొమ్మలు ఎండిపోయి ఉంటాయి, అవి వాటర్ షూట్స్. ఆ వాటర్ షూట్స్ అనేవి వచ్చి మామూలుగా గుబురైతుంది కదా, గాలి ఆడక అనేది ఎండిపోతాయి, అవి తీసేసుకోవాలి. మధ్యలో అక్కడక్కడ లావ కొమ్మలు సన్నవి తీసేసుకోవాలి. పైన గొడుగు కొమ్మ అనేది ఒకటి ఉంటది, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అది తీసేయడం వల్ల సన్లైట్ మొదట్లో పడిద్ది సెంటర్ లో. మనకి హీల్డింగ్ తక్కువ వచ్చినా గానీ కాయ అనేది సైజ్ వస్తుంది. కాయ అనేది తక్కువ వచ్చినా గానీ సైజ్ వస్తుంది, ఎక్కువ వచ్చినా సైజ్ వస్తుంది. మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ సన్లైట్ కరెక్ట్ గా మొదట్లో పట్టడం వల్ల వాటికి విటమిన్ బి దొరుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటది కాయ అట్లాగా. సో మనం విన్నాం కదండి. సో ఇలా చేసుకున్నట్లయితే గ్రోత్ బాగుంటుంది, కాయలు ఎక్కువ పండుతాయి,
టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి విన్నారు. సో ఈ ట్రిప్ ను కూడా ప్రతి ఒక్కరు పాటించాలి. మామూలుగా మనం ఫస్ట్ చెట్టు ఎలా ఉందో చూసాము, ఆ తరువాత ఇప్పుడు ఎలా ఉందో చూసాం. కట్ చేయక ముందు చూసాం, కట్ చేసిన తర్వాత చూసాం. ఆల్మోస్ట్ ఇదంతా వేస్ట్ అన్నమాట. సో ఇది మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఇలా కట్ చేయడం జరుగుతుంది. అంటే చెట్టు గ్రోత్ ని బట్టి సైజు అంటే ఎలా కట్ చేయాలి, షేప్స్ ఉంటాయి అనమాట. షేప్ ని బట్టి మనకి అంటే కాయలు ఎలా కాస్తే బాగుంటుంది, ఎలా కాస్తే ఉంటుందో వీళ్ళకి తెలుసు. సో ఆ ట్రిప్ అయితే పాటించినట్లయితే మీ కాయలు బాగా కాస్తే టేస్ట్ ఉంటుంది. చీడ ఉంటది కదండి, ఆ చీడ లేకుండా పోతుంది ఈ ట్రిప్ పాటించినట్లయితే. చీడ పురుగులు అట్లనే ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎగురు వస్తుంది కదా, మళ్ళీ ఈ స్టెమ్ అనేది లావ్ అవుతుంది మనకి. ఆ స్టెమ్ అనేది లావ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఎగురు వచ్చిద్దో భూమిలోకి అంత వేర్లు కిందకి వెళ్తాయి. అట్లాగా పైన తలభారం తగ్గుతుంది కదా, తగ్గే కొంది వేర్లు కూడా సాగుతాయి కిందకి భూమిలోకి. ఎంత పెట్టుబడి పెట్టచ్చు? ఈ చెట్టు కాస్ట్ వచ్చి 20 రూపీస్. 20 రూపీస్ అంటే 2 years 1.5 2 years కాదు. ఒక ఇయర్ ప్లాంట్ కి వచ్చి 12 రూపీస్ తీసుకుంటాం మేము. అట్లా వర్క్ ఉంటేనేమో పెరుగుతుంది రేట్ అనేది, ప్రూనింగ్ రేట్. వర్క్ తక్కువ ఉంటేనేమో తగ్గుతుంది అట్లాగా. సో నిజంగా ఈ ట్రిప్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వింటున్నాను సార్. మామూలుగా మేము ఎన్ని వీడియోస్ చూసినా ఇలాంటి వీడియో అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను వింటున్నాను. మామూలుగా మామిడి తోటలు మేము చూసాము, వీడియోస్ చేసాము, చాలా రకాల తోటలు చేసాము, కానీ ఇది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో చాలా మంది లాస్ట్ టైం మేము వీడియో చూసినట్లయితే చీడ ఎక్కువ పట్టి ఉలవపాడు ప్రాంతంలో చాలా మంది నష్టం వచ్చి చాలా బాధపడ్డారు. బట్ చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యారు. చీడ పట్టింది, కాయలు రావడం లేదు. కాయలకు కూడా చీడ పడుతుంది సార్. బట్ ఇలా చేస్తే కాయలకు కూడా చీడ పట్టదు. తర్వాత మళ్ళీ మనం కెమికల్ అయితే కెమికల్, ఆర్గానిక్ లో ఉన్న వాళ్ళు అయితే ఆర్గానిక్ స్ప్రేలు చేసుకోవాలి. అట్లా కటింగ్ అయ్యి మళ్ళీ ఒక 6 months కల్లా పోతా ఎగురు తెప్పించే గ్యారంటీ మాది. అది తర్వాత ఫార్మర్స్ చూసుకోవాలి. ఇంకా అట్లా ఒకవేళ మీకు వాళ్ళు అప్పు చెప్తే మొత్తం మీరే చూసుకుంటారు? చూసుకుంటాం. దానికి అమౌంట్ ఉంటుంది? దానికి ఒక్కొక్క తోటని బట్టి ఉంటది, అలాగా వాడే మెడిసిన్ బట్టి అట్లా. సో మీరు చదువుకోవడమే కాదు, ఇలాంటి మంచి ట్రిప్ ని రైతులకు తీసుకొచ్చారు. బట్ మేము ఎంతో మంది అంటే రైతులు వేస్తూ ఉన్నారు కానీ ఎవరికి తెలియదు. చాలా వరకు తెలియదు. హైదరాబాద్, నేను ఎక్కువ హైదరాబాద్ లో చేసేది. హైదరాబాద్, జగిత్యాల, ఇప్పుడు మళ్ళీ రేపు నెల్లూరు వెళ్ళాలి. సో ఇటు సైడ్ చేసేవాళ్ళు కానీ బట్ ఇక్కడ రైతులకి ఇలా కూడా చేయొచ్చు అని మీరు తీసుకొచ్చారు చూడు. చాలా మంది రైతులకి అవగాహన లేదు. ఫస్ట్ ఈయన చూశాడు, పిలిపించి నాతో ఏమన్నాడంటే సరిగ్గా చెప్పలేదు. మామూలుగా అవనమ్మకంగా నాకు ఇచ్చాడు తోట. తర్వాత రిజల్ట్ చూసి ఆయన ఫోన్ చేశాడు. ఒకసారి మళ్ళీ మీ నెంబర్ ని ఒకసారి మళ్ళీ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి 6281240289. సో ఇది ప్రతి ఒక్క రైతులకు యూజ్ అవుతుందండి. కంపల్సరీ ఈ నెంబర్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మామిడి తోట కానీ ఒక మామిడి తోటని ఇంకేమైనా చేస్తూ ఉంటారా సార్? మామిడి, జామ, సీతాఫలం, నేరేడు, బత్తాయి, ఉసిరి అన్ని, దానిమ్మ, మల్లె చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లైనా 1 year నుంచి 25 years దాకా ప్రూనింగ్ చేస్తాము. ఓకే. సో మీరు విన్నారు కదండి, ఎవరైతే పొలం వేసుకోవాలనుకుంటున్నారో లేక ఇలాంటి పెద్ద పెద్ద తోటలు వాళ్ళైతే వీళ్ళని కానీ సంప్రదించినట్లయితే మీ యొక్క పొలము గ్రోత్ అవుతుంది, మంచిగా పండుతుంది. సో మనం చూసినట్లయితే ఉల్లాపాల్లో ఎక్కువ శాతం చీడబట్టింది, కాయలకు చీడబట్టింది అని చెప్పేసి పోయినసారి మనమైతే రైతుల మాటలు విన్నాము. బట్ అలాంటి సమస్య లేకుండా ఇలా చేసినట్లయితే అలాంటి ప్రాబ్లమే ఉండదండి. కంపల్సరీ అదైతే తీరుతుంది. ఇదిగో ఈ పురుగు బట్టి చీడబట్టి ఇదిగో కొట్టేసింది కదా కొమ్మలు. ఇదిగో. ఓకే. సో ఆల్రెడీ ఇక్కడ చీడ అయితే పట్టేసింది. వీటిని మనం కట్ చేయడం వల్ల సో మళ్ళీ ఎగురు వస్తుంది, వాటికి ఫ్రెష్ గా వస్తుంది. అప్పుడు చీడ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదండి, ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ ఫ్రెష్ గా వస్తుంది కాబట్టి ఇది దీనికి ఎఫెక్ట్ కొట్టకుండా ఉంటుందంట. సో అందుకని చెప్పేసి ఈ ట్రిప్ అయితే పాటిస్తున్నారు. చూసి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీరు నా నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించండి. ఎక్కడైనా గానీ, ఏపీలో, తెలంగాణలో మీరు ఎక్కడైనా గానీ ఫోన్ చేస్తే నేను వచ్చి మీ చెట్లు చూసి రేటు మాట్లాడుకొని పని అనేది చేస్తాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వెల్ ట్రైన్డ్, ఎవరు చేతకన్న వాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరూ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన వాళ్ళే, టిఎస్ హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళ కింద. సో మనం ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో ఇది రైతులకి, ప్రతి ఒక్క రైతులకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చెప్పారు కదండి, ఇప్పుడు మనం ఇక్కడ మామూలుగా అయితే మనం ఇక్కడ తుంచేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ నుంచి కాకుండా కొంచెం మిడిల్ లో కట్ చేసామంటే ఇది ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి వీటి ముదురైతే ఉంటాయి, వాటిని ఆకులను తీసేసామంటే ఇక్కడ కొత్తగా వస్తుంది కదా చిగుర్లు, వాటికి చీడ పట్టుకుంటే, లేకపోతే ఇక్కడున్న ఒకవేళ కొత్తగా ఎగురు వచ్చింది అనుకో, ఇక్కడున్న పెద్ద ఆకులకి చీడ ఉంటుంది, అది కూడా దీనికి ఎఫెక్ట్ కొడుతుంది. సో అందుకని చెప్పేసి ఈ ఆకులను కూడా తీసేస్తారంట. మరి ఇది అనేది ఇప్పుడు 2 times చేశారంటే, యాక్చువల్లీ ఇది 1 year చెట్టు అయితే 2 times ఇలా చేశారు, కట్ చేశారు. బట్
ఇంకోటి చూపిస్తాను. కట్ చేసిన చెట్టుకి ఎలా ఇగురు వస్తుందో ఇక్కడైతే ఉంది రెడీగా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఒకప్పుడు అంటే ఇది ఒక 6 months బ్యాక్ 3 months బ్యాక్ కట్ చేశారంట. అప్పుడు ఇలా వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కింద ఆల్రెడీ ఒకప్పుడు తీసేశారు కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ముదురాకులు అనేది దీని మీద ఎఫెక్ట్ కొట్టకుండా ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, చెప్పారు కదా వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడ నుంచి అనేది ఇగురు స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే చీడ ఉంటుందో అయిపోతుంది, కొత్తగా వస్తుంది. సో ఆల్రెడీ వీటికి ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి కట్ చేసింది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ విధంగా అయితే సాగు చేస్తారంట. కొంచెం కొత్తగా ఉంది. మరి రైతులకి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. మరి వీటిని మీరు వినియోగించుకోండి. కంపల్సరీ ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో తను మీరు పిలిపించుకొని మీకు ఏ విధంగా కావాలన్నా తనైతే చేస్తాడు. ఇది ప్రమోషన్ కాదండి, మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ కోసం మేము వచ్చాము. సో ఎందుకంటే మేము వెళ్తున్న క్రమంలో ఇలా చూసిన తర్వాత నాకు కొత్తగా అనిపించింది. ఒకసారి మేము అడిగాము, తను చెప్పడం జరిగింది. సో ఇక్కడ అందరూ చాలా కోర్స్ చేసిన వాళ్ళే, కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళే, అందరికి ఎలా చేయాలి ఏంటి అని తెలుసు. సో ఎంత పొలం ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళైతే చేస్తారు. సో వీటినైతే ఇంకా కట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ కట్ చేసిన అంటే ఒక 3 months 4 months లేక 5 months ఒకప్పుడు కట్ చేసినవి అనమాట. ఇవి కట్ చేసినవి ఆ తర్వాత గ్రోత్ ఎలా వస్తుంది, చిగురు ఎలా వస్తుంది మనం చూస్తాము. సో ఒకసారి చూడండి. ఇచ్చిన తర్వాత మీరే మళ్ళీ పిలుస్తారనమాట. ఎందుకంటే అంత బాగుంది ఈ ట్రిప్, చాలా బాగుంది అనమాట. నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 3 months 4 months ఉలవపాడు మామిడికాయలు చేసినప్పుడు అప్పుడు రైతులు ఏం చెప్పారంటే ఈ సంవత్సరం పంట బాగలేదు, చీడ పట్టింది, కాయలకు కూడా చీడ వచ్చేసింది, టేస్ట్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ట్రిప్ పాటించినట్లయితే కంపల్సరీ మీరు ఆ చీడ నుంచి బయటికి రావచ్చు, గ్రోత్ ఎక్కువ వస్తుంది, కాయలు ఎక్కువ వస్తాయి, మంచి టేస్టీతో అయితే మనకి కాయలు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మరి తనైతే మనకి చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. కంపల్సరీ ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే రైతులకు కాబట్టి మేము ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ఇంతగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రైతు లేకపోతే మేము లేము. సో వాళ్ళ వల్లే ఈ రోజు మేము ఇక్కడ తింటున్నామంటే రైతుల వల్లే. సో అందుకని చెప్పేసి ఇవన్నీ బాగుండాలని చెప్పేసి రైతులకు చెప్తున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమార్.